హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. తల్లికి వందనం విద్యార్థులకు వరం. ఖాతాలో 15 రూపాయలు వేలు జమ ఎవరికి ఇస్తారు? పిల్లలకు ఇచ్చే గొప్ప బహుమతి ఏదైనా ఉందంటే అది విద్య. జీవితాలను మార్చేసే ఆయుధం చదువే. అలాంటి చదువు పేదరికం కారణంగా ఏ పిల్లవాడికి దూరం కాకూడదు. ఈ లక్ష్యంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం తల్లికి వందనం. పేదరికం కారణంగా విద్యను మధ్యలోనే ఆపకుండా విద్యార్థులు తమ చదువును కొనసాగించడానికి ఆర్థిక చేయూత అందించడం ఈ పథకం ఉద్దేశ్యం. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలలో ఈ పథకం ఒకటి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం, గత ప్రభుత్వ అమ్మ ఒడి పథకం వివరాలు, వాటి మధ్య తేడాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ తదితర పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. తల్లికి వందనం పథకం అంటే ఏమిటి? పేద పిల్లలు చదువును మధ్యలోనే ఆపకుండా కొనసాగించేందుకు తల్లికి వందనం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి ఏటా రూపాయలు 15,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా ఇది వర్తిస్తుంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఈ సాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని తల్లి బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేస్తారు. తల్లికి వందనం పథకం అర్హతలు: దరఖాస్తుదారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసి అయి ఉండాలి. విద్యార్థి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో చదువుతుండాలి. విద్యార్థికి కనీసం 75% హాజరు తప్పనిసరి. విద్యార్థి తల్లి పేరు మీద బ్యాంక్ ఖాతా ఉండాలి. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలే ఈ పథకానికి అర్హులు. పేదరిక రేఖకు దిగువన ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ తదితర ప్రజాప్రతినిధుల పిల్లలు ఈ పథకానికి అర్హులు కారు. తల్లికి వందనం పథకం దరఖాస్తు విధానం: ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పేద పిల్లలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. ఆయా పాఠశాలల నుంచి డేటాను సేకరించి లబ్ధిదారులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లో రూ. 1,50,00 జమ చేస్తారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని సంప్రదించి ఈ పథకం కింద పేరు నమోదు చేయించుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షల కంటే తక్కువ ఉన్న వారికే ఈ పథకం వర్తిస్తుంది. గత ప్రభుత్వంలో అమ్మ ఒడి పేరుతో ఈ పథకాన్ని అమలు చేశారు. దాదాపుగా అమ్మ ఒడి పథకం కింద లబ్ధి పొందిన విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం కింద లబ్ధి చేకూరుతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, గతంలో అమ్మ ఒడి పథకం కింద ఇచ్చే 15,000 రూపాయల్లో పాఠశాల నిర్వహణ ఖర్చుల నిమిత్తం రూ. 2,000 కట్ చేయగా, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రూ. 1,50,00 మొత్తం తల్లుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపింది. ఇక కొత్తగా ఈ పథకం కింద చేరేందుకు ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది. తల్లికి వందనం పథకం దరఖాస్తుకు అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డు, తల్లి మరియు విద్యార్థి తల్లి పేరు మీద ఉన్న బ్యాంక్ ఖాతా వివరాలు, పాఠశాల రికగ్నిషన్ సర్టిఫికేట్ లేదా విద్యార్థి ప్రస్తుత పాఠశాల నుండి ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ పత్రం, అడ్రస్ ప్రూఫ్, విద్యార్థి హాజరు వివరాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, విద్యార్థి మరియు తల్లి. తల్లికి వందనం స్కీమ్ ఎంపిక ప్రక్రియ: దరఖాస్తుదారులు సమర్పించిన పత్రాలను పరిశీలించి ఆధారంగా అర్హత ప్రమాణాలను గుర్తిస్తారు. కుటుంబం ఆర్థిక స్థితి, విద్యార్థి హాజరు శాతం లాంటి అంశాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అర్హులైన తల్లుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా నగదు జమ చేస్తారు. చివరగా, తల్లికి వందనం పథకం ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల విద్యకు మద్దతుగా కూటమి ప్రభుత్వం తీసుకున్న కీలక చర్య. గతంలో అమలు చేసిన అమ్మ ఒడి పథకంతో పోలిస్తే తల్లికి వందనంలో 2 ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా వారందరికీ ఆర్థిక సహాయం అందుతుంది.
అదేవిధంగా ఎలాంటి కటింగ్స్ లేకుండా పూర్తిగా రూ. 15,000లను తల్లి ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకం రాష్ట్రంలో విద్యాభివృద్ధికి, పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఎంతగానో తోడ్పడుతుందని ఆశిస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో విడుదల కానున్నాయి. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత ఈ కథనాన్ని అప్డేట్ చేస్తాం. తల్లికి వందనం స్కీమ్ గురించి తరచూ అడిగే ప్రశ్నలు FAQs. తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందాలంటే పిల్లవాడిని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలా? ప్రైవేట్ పాఠశాలలో చదివే విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకం కింద రూ. 1,500,000 అందజేస్తారు. అయితే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లలే, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. మేం ఈ పథకం కోసం ఇచ్చిన బ్యాంక్ ఖాతాలో కాకుండా మరొక బ్యాంక్ ఖాతాలో పెద్దగా వాడుకలో లేనిది డబ్బులు జమ అవుతున్నాయి. కారణమేంటి? ఏం చేయాలి? మీరు తల్లికి వందనం, అమ్మ ఒడి పథకం కోసం ఇచ్చిన బ్యాంక్ ఖాతా నంబర్ను ఆధార్తో అనుసంధానం చేయకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. మీ ఆధార్తో అనుసంధానమే ఉన్న ఇతర బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అయ్యాయి. అందువల్ల మీరు ఈ పథకం కింద ఇచ్చే బ్యాంక్ ఖాతాకు తప్పనిసరిగా ఆధార్ అనుసంధానం NPCI లింకింగ్ చేయాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ ద్వారా కూడా ఇచ్చిన సూచనలను పాటిస్తూ ఆధార్ను లింక్ చేసుకోవచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ https://www.npca.org.in ద్వారా కూడా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. తల్లికి వందనం పథకం కింద ఇచ్చే రూ. 1,500,000లలో ఎంత కట్ చేసుకుంటారు? తల్లికి వందనం పథకం కింద రూ. 1,500,000 పూర్తి మొత్తం విద్యార్థి తల్లి ఖాతాలో జమ అవుతాయి. కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలున్నా ఒక్కొక్కరికి రూ. 15,000 చొప్పున సాయం అంజేస్తామని ప్రభుత్వం చెబుతోంది. గతంలో అమ్మ ఒడి పథకం కింద ఇచ్చిన రూ. 1,500,000లలో రూ. 2,000 పాఠశాల నిర్వహణ ఖర్చుల నిమిత్తం కేటాయించేవారు. తల్లి ఖాతాలో రూ. 13,000 మాత్రమే జమ చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం రూ. 15,000 పూర్తి మొత్తం తల్లి ఖాతాలో జమ చేస్తామని తెలిపింది. మా కుమారుడు కిందటేడాది వరకు మా గ్రామంలోని పాఠశాలలో చదివాడు. అమ్మ ఒడి నిధులు వచ్చాయి. ఇప్పుడు పట్టణంలోని స్కూల్లో చేర్పించాం. తల్లికి వందనం కింద ఆర్థిక సాయం అందుతుందా? మీది ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం అయితే, మీ కుమారుడు 1 నుంచి 12వ తరగతి లోపు చదువుతూ ఉంటే, ఏపీలో ఎక్కడ చదివినా తల్లికి వందనం పథకం కింద రూ. 1,500,000 సాయం అందుతుంది. ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు మారినప్పుడు సంబంధిత పాఠశాల సిబ్బంది వివరాలు అప్డేట్ చేస్తారు. ఆధార్ నంబర్ ఆధారంగా తల్లి ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. తల్లికి వందనం పథకానికి ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి? తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు విధానం ప్రస్తుతానికి అందుబాటులో లేదు.